రాయలసభలో వాషమాయచరు. ఒకసారి విజయనగర సామ్రాజ్యపు రాజు శ్రీకృష్ణదేవరాయలు తన రాజసభలో శ్రద్ధగా కూర్చున్నారు. ఆయన చుట్టూ ఉన్న అష్టదిగ్గజ కవులు, పండితులు, సైనికులు, సలహాదారులు ఆల్ వర్ వెయిటింగ్ ఫర్ ద డే ప్రొసీడింగ్స్ టు బిగిన్. ఒక విదేశీ పండితుడు సభలో ప్రవేశించాడు. అతడు తెలివితేటలతో అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. నీ మాటలు శృతిమధురంగా అర్థవంతంగా వినిపించేవి. అతడు తన మాతృభాషను గోచరించకుండా ఇతరుల భాషలలో మాట్లాడుతున్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఈ పండితుడు ఎవరు, అతని మాతృభాష ఏది అని ప్రశ్నించారు. అయినా సభలోని పండితులు, కవులు, భాషాశాస్త్రజ్ఞులు అందరూ అతని మాతృభాషను గుర్తించలేకపోయారు. రాజు ఈ సమస్యను పరిష్కరించడానికి నా అష్టదిగ్గజ కవులు సహాయం చెయ్యాలి అని నిర్ణయించారు. ఆయన తెనాలి రామకృష్ణుడిని పిలిపించారు. రామకృష్ణుడు, రాజా, ఈ పండితుడి మాతృభాషను తెలుసుకోవడం నాకు సులభం అని ధైర్యంగా చెప్పారు. రామకృష్ణుడు పండితుడిని సమీపించి, మీరు అనేక భాషల్లో మాట్లాడగలరు, కానీ మీ మాతృభాషను గుర్తించాలంటే ఒక చిన్న పరీక్ష అవసరం అని చెప్పారు. పండితుడు, నేను సిద్ధంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు. రామకృష్ణుడు, మీరు ఒక చిన్న వాక్యం చెప్పగలరా అని అడిగారు. పండితుడు, సరే చెప్పండి అని సమాధానమిచ్చాడు. రామకృష్ణుడు, మీరు నన్ను బంధించు అని చెప్పండి అని చెప్పారు. పండితుడు, నన్ను బంధించు అని చెప్పాడు. రామకృష్ణుడు, ఇది మీ మాతృభాషలో చెప్పండి అని అడిగారు. పండితుడు, నన్ను బంధించు అని మళ్ళీ చెప్పాడు. రామకృష్ణుడు, మీరు ఈ వాక్యాన్ని మీ మాతృభాషలో చెప్పలేకపోతున్నారు, మీ మాతృభాష తెలుగే అని ప్రకటించారు. రాజు ఆశ్చర్యపోయి, రామకృష్ణుడు, మీరు ఈ పండితుడి మాతృభాషను ఎలా గుర్తించారు అని ప్రశ్నించారు. రామకృష్ణుడు, రాజా, ఈ పండితుడు అనేక భాషల్లో మాట్లాడగలడు, కాని నన్ను బంధించు అనే వాక్యాన్ని తన మాతృభాషలో చెప్పలేకపోయాడు. ఇది తెలుగులో నన్ను బంధించు అని ఉంటుంది, అందువల్ల అతని మాతృభాష తెలుగే అని వివరణ ఇచ్చారు. రాజు రామకృష్ణుడి తెలివితేటలకు నిదర్శనం, ఈ పండితుడు మన తెలుగు భాషను గౌరవించాలి అని చెప్పారు.